నా పేరు మహేశ్వర్ రెడ్డి, వ్యవసాయ కుటుంబం మాది. మేము ఏం చేసినామంటే, నాకు అప్పుడప్పుడు ఏమన్నా తిండి తింటే ప్రాబ్లం అనిపించేది, కడుపులో ప్రాబ్లం అనిపించినప్పుడు మేము ఏం చేస్తామంటే, మా పక్కన కర్నూలు ఉన్నది, అక్కడ చిన్న చిన్న డాక్టర్తో చూపించేది. వాళ్ళు ఏం చేస్తుండ్రు, గ్యాస్ ట్రబుల్ ఉంది, గది ఉంది, ఇది అని బాగా వాళ్ళు టెస్టింగ్లు అవి చేస్తుంటారు. కానీ ఆ ట్యాబ్లెట్లు ఇచ్చినా కూడా 2-3 నాలుగు తినే వరకే పనిచేసేది. మళ్ళీ మిగతా టైంలో ఎప్పటిలాగా ఇబ్బందులు, మళ్ళీ కడుపు నీరు చేరడం, స్కానింగ్ తీపిస్తే ఇంక నువ్వు ఎంత సచ్చేవరకు కూడా నువ్వు ఇదే పద్ధతి పాటించాలా, ఎట్లా దీన్ని ఎవరు పట్టుకున్నారా అని అనుకున్నాను. కర్నూలులో డాక్టర్ నుండి పరమేశ్వర్ సార్ చేసి చెప్పారు. పరమేశ్వర్ సార్ అని చెప్తే ఆ డ్రగ్ తీసుకొని పోయినాం పరమేశ్వర్. ఆ పరమేశ్వర్ కూడా చూసి ఇంక దీన్ని ట్రాన్స్ప్లేషన్ చేసుకోవాల్సిందే, చేసుకునే వరకు నీకు సాధ్యం కాదు అని మా భార్యకి, కొడుక్కి అందరికీ చెప్పారు. నాకైతే ఏం చెప్పలే, పక్కకు పంపించేది, చెప్పేది. నాకు డౌట్ వచ్చేది, ఇదేం ఇప్పుడు ప్రమాదం ఉన్నట్టుంది. అప్పుడు ఏం చేసినా ఇంకా పరమేశ్వర్ని బాగా కంటిన్యూ వెంట పడినా. సరేలేదు నేను చేద్దాం, దాని టైం వచ్చినాడు నేను వేరే పోతాను చెప్తా హాస్పిటల్లో పోయి చేద్దాం, నేను కూడా ఉంటా అనేది. సరేలే అని చెప్పి మొన్న ఒక రోజు ఇంత వారం ఫస్ట్ తారీఖు సార్, ఫస్ట్ తారీఖు ఇక్కడికి వచ్చినాం మేము. అంత కూడా వచ్చినాము. వచ్చి సార్తోనికి వచ్చి కలిస్తే, మీరు సార్ కామిని హాస్పిటల్కి పోండి నేను అని చెప్పి పెట్టిన. ఆ సార్ పోయి కలవండి. కామన్ కాడికి వచ్చినాం. కామన్ కాడికి వచ్చినాక అన్ని పాత టెస్టింగ్లు అవి అన్నీ వాళ్ళు చెకప్ చేసుకుంటారు కింద. చెకప్ చేసినాక ప్రదీప్ సార్ కూడా ఇంకా ఆయన కూడా నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎట్లయితే ఏమేమి కదా అంటే ఇంటర్ సంగతి బాగా ఉండదు సార్ అంటే. సర్లే నీ రిపోర్ట్లు ఏమి చూపించారు. చూపించినాక నీకైతే నీ బెడ్ గ్రూప్ అయితే రెడీ ఉంది, మళ్ళీ మేము చేయడానికి అని పెట్టుకున్నాం, అవసరం అయితే చేసేస్తాం కూడా నీకు, బాగానే ఉండే నీకు రిపోర్ట్లు అని సార్ చెప్పి మేము అట్లనే వచ్చినాం సార్. మేము పర్మిషన్ సార్ చెప్పినామంటే సర్లే నేను అని అన్ని ఏర్పాటు చక్కచక్క ఏర్పాటు చేయించినాడు. చేపించి రాత్రి వరకు అన్ని ఏర్పాట్లు చేసి రాత్రి ఏ టైంలో చేసినారో చేసినారు ఆఫీస్ నుంచి. చేసినాక కూడా ఒక రోజు కానీ అంతే బెడివిన బాగా అనుకున్నా. మరుసటి రోజు నాకు బాగా రిలీఫ్ అయ్యింది. రిలీఫ్ అయ్యి నడిపించి చేసేది ఇంకా అంతా ఈడుకున్న స్టాఫ్ కూడా చాలా అంత ప్రేమ, ఒక కుటుంబం లాగా కాపాడారు. మీరు పలకరించడం కానీ, వాళ్ళు ఏ టైంలో ఏ మందులు ఇవ్వాలి కానీ, ఎప్పుడు మనకి పేషెంట్కి ఏమి పద్ధతులు చెప్పాలి బాగా గౌరవం ఇచ్చి నేను బాగా కాపాడినాను. కామన్ హాస్పిటల్కి మేము రుణమైపోయి ఉంటాము. మంచిగా జరిగింది నాకైతే, నా ద్వారా గతింది. నేను వాళ్ళు ఇప్పుడు లివర్ ట్రాన్స్ఫర్ అయినాక ఏమి నీకు బుద్ధి పుడితే ఆ వస్తువులన్నీ తెప్పిస్తారు వాళ్ళు. ఈ వస్తువు ఇంటికాడ తినకుంటే మేము ఇది తినకూడదు కదా సార్ అంటే తినొచ్చు, నీకేం కాదు ఏంటి అని వాళ్ళే స్వయంగా ఆర్డర్ ఇచ్చి మన ఫుడ్ మాస్టర్ ఆయన ఆఫీసర్ ఆయన వస్తుంది, ఆయన ఆర్డర్ తీసుకొని వస్తుంది. నువ్వు తినే ఏం కాదు, మేము ఉన్నాం కదా నీకేంటి, నీకేమన్నా అయితే ఏం కాదు అని ఆర్డర్ ఇస్తుంటే తెప్పిస్తుంటే తింటున్నాం బాగా. లివర్కి అంటే అది మన ఇంతవరకు అది ఎప్పుడో 30 ఏళ్ళ కింద అది ఇన్స్పెక్షన్ లేక ఎక్కువ మందులు తాగే మనుషులం కాదు మేము. ఇన్స్పెక్షన్ అయ్యి అది ఇప్పుడు నాకు ఏజ్ తగ్గినాక అది స్టార్ట్ అయిందంట. అది స్టార్ట్ కావడం వల్ల ఇంత కడుపులో లావు కావడం, నీరు చేయడం, ఒక నీరు కూడా తీర్చుకున్నాను. నీరు తీర్చినాక ఎందుకు ఇబ్బంది అని చెప్పి ఆ పులుపు వస్తు తినకుండా ఉంటే, ఉప్పు తినకుండా ఉంటే, ఇవన్నీ బంద్ చేసుకుంటే నా పద్ధతి పని నాకు బంద్ చేసినా కూడా మంచి లావు పొట్ట లావు అవుతుంది కానీ కాలు చేస్తాను నాకైతే. అట్లా నా అదృష్టం వలన ఆ సార్ కలవడం, ఇక్కడ పరిచయం చేయించడం ఈ సార్కి కామన్ హాస్పిటల్ నెమ్మది ట్రీట్మెంట్లు అయిపోయాయి, ఆపరేషన్ అయిపోయినాక కూడా స్టాఫ్ కూడా మంచిగా చూసుకోవాలి. నన్ను చూసుకొని నన్ను ఈరోజు ఇంటికి పంపిస్తున్నారు, నాకు అంతే సంతోషం. ఈ స్టాఫ్కి కానీ కామన్ హాస్పిటల్కి కానీ ధన్యవాదాలు.